అందరికీ దిస్ ఇస్ నవ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య వ్లాగ్స్ తెలుగు. ఈరోజు వీడియో వచ్చేసి నేను మీషో నుంచి ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, అలాగే ఇంకో ప్లాజో పాయింట్ కూడా తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. వాటి రివ్యూ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ అండ్ ప్లాజో పాయింట్ వచ్చేసి ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి, అలాగే చాలా రీజనబుల్ కాస్ట్లో వచ్చాయి నాకైతే. ఫస్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ చూపిస్తాను. నేనైతే బ్లాక్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా. ఇందులో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. నేను సైడ్ పిక్ యాడ్ చేస్తా చూడండి. ఇందులో ఇంకా రెడ్ ఆర్ వైట్ ఇంకా 2 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇది ఒకటి 3 మొత్తం 3 కలర్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇంత మంచి ఫ్యాబ్రిక్ ఇంత తక్కువ కాస్ట్కి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు 5 మీటర్స్ వచ్చేసి 380 రూపీస్ పడింది. అసలు చాలా రీజనబుల్ కాస్ట్ వచ్చింది అనిపించింది నాకు. ఇంత మంచి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో. 5 మీటర్స్ వచ్చింది. దీనికి మనం ఏదైనా లేస్ అటాచ్ చేసుకొని రెడ్ కానీ ఏదైనా మన శారీలకు కూడా వేర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది కాంట్రాస్ట్గా ఏదైనా బ్లౌజ్ వేసుకొని. ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ చూడండి, చాలా బాగుంది. ఇంకా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు మనకి. ఇలా ఫ్లవర్స్ అనేది ఫ్యాబ్రిక్ మొత్తం ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇది మనకి 5 మీటర్స్ వచ్చింది ఫ్యాబ్రిక్ చూడండి. ఫ్యాబ్రిక్ మొత్తానికి కూడా మంచిగా ఇలా థ్రెడ్ వర్క్ లో ఫ్లవర్స్ అనేది ఇచ్చారు, వైట్ గ్రీన్ రెడ్ లో. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీలో ప్రొవైడ్ చేశారు. ఈ ఈ ఫ్యాబ్రిక్ ని మనం ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అంటే రిఫరెన్స్ పిక్స్ అనేది నేను ఒకవేళ నాకు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ఐడియా లేదు, కానీ నాకు ఏదైనా రిఫరెన్స్ పిక్ ఉంటే నేను సైడ్ యాడ్ చేస్తా చూడండి. నేనైతే పింట్రెస్ట్ లో సెట్ చేస్తున్నాను. నేను సెట్ చేసిన తర్వాత నాకు ఏమైనా దొరికితే నేనైతే యాడ్ చేస్తాను సైడ్కి, ఒకసారి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. దీన్ని అయితే నేను లాంగ్ ఫ్రాక్ లానే కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. నాకు వేసుకోవడానికి యూజ్ అయ్యేలా ఉండాలి, ఎప్పుడో ఒకసారి కాకోకుండా నాకు కొంచెం డైలీ ఏదైనా కాలేజీకి వేసుకునేలాగా యూజ్ అవ్వాలని చెప్పేసి నేను అలా స్టిచ్ చేపిద్దాం అనుకుంటున్నా. లాంగ్ ఫ్రాక్లో అయితే స్టిచ్ చేపిస్తాను దీన్ని. నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టించేసి అలాగే కింద ఫ్రిల్స్ పెట్టి లేదా మొత్తం అంబ్రెల్లా కట్ ఇచ్చేసి స్టిచ్ చేపిద్దాం అనుకున్నా. చూడాలి, ఇంకా రిఫరెన్స్ పిక్ అయితే నేను ఏమనుకోలేదు. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అనుకుని ఫ్యాబ్రిక్. చూడండి మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ కూడా అసలు ఎంత నీట్గా ఇచ్చారో. మనకి వర్క్ చూస్తే తెలుస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, ఇంకా 2 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. శారీ లాగా కూడా చాలా బాగుంటుంది చూడండి. శారీ లాగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే దుపట్టా లాగా కూడా చేసుకోవచ్చు. మనకి రెడ్ కానీ గ్రీన్ కానీ వైట్ కానీ ఏదైనా డ్రెస్ ఉందనుకుంటే ఈ దుపట్టా లాగా కూడా చేసుకోవచ్చు. డ్రెస్ కట్ చేసి దుపట్టాలా వేర్ చేయొచ్చు. చూడండి ఎంత బాగుందంటే అసలుకి చాలా అంటే చాలా బాగుంది. 5 మీటర్స్ వచ్చింది కదా. వేసుకున్న లెహెంగా లాగా స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది. లెహెంగా బ్లౌజ్ అండ్ దుపట్టా 3 వచ్చేసి సేమ్ కలర్లో ఇలా సెల్ఫ్లో స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే. చాలా అంటే చాలా బాగుంది. నాకు 382 రూపీస్ పడింది. నాకు చాలా రీజనబుల్ కాస్ట్ అని చెప్తాను. ఇంత మంచి ఫ్యాబ్రిక్ ఇంత తక్కువ కాస్ట్కి రావడం అయితే చాలా గ్రేటే. మనకి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఇంత తక్కువ కాస్ట్లో మీషోలోనే అవైలబుల్లో ఉంటాయి, ఇంకెక్కడ ఏ యాప్లో కూడా అవైలబుల్లో ఉండవు. దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ప్లాజో పాయింట్ తీసుకున్నా. సైడ్ పిక్ యాడ్ చేస్తే చూడండి. ఈ ప్యాంట్ అయితే సేమ్ స్కర్ట్ లానే ఉంటుంది. మనకి అసలు ప్యాంట్ అన్నా ఎవరు నమ్మరు, సేమ్ స్కర్ట్ ఉన్నట్టే ఉంటుంది. చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. ఇది క్రేప్ ఫ్యాబ్రిక్. ఇది క్రేప్ ఫ్యాబ్రిక్లో అయితే యూజ్ చేశారు. క్రేప్ ఫ్యాబ్రిక్ మీద ఇలా ఫ్లవర్స్ అనేది ఇచ్చారు ఫ్లోరల్ ప్రింట్లో. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే, చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. నేనైతే 30 ఆర్డర్ పెట్టాను సైజు, కానీ కొంచెం లూజ్ అయిపోయింది. ఇది కొంచెం ఎక్స్చేంజ్ పెడితే సరిపోతుంది, కానీ పర్లేదు అనుకొని ఇంకా అలానే ఉంచేసాను నేనైతే. మనకి ఇలా ఎలాస్టిక్ అనేది ఇచ్చారు వెస్ట్ దగ్గర. చూడండి చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇది ప్యాంట్ అంటే ఎవరు నమ్మరు, స్కర్ట్ అంటే నమ్ముతారు. మనకు అంత ఫ్లేర్గా ఉంటుంది. దీనిపైకి ఏదైనా బ్లాక్ కానీ రెడ్ కానీ వైట్ కానీ ఏ క్రాప్ టాప్ వేసుకున్నా చాలా బాగుంటుంది. ఆ క్రాప్ టాప్స్ కూడా మీషోలో అవైలబుల్లో ఉన్నాయి. నేను దీనిపైకి ఎలాంటి క్రాప్ టాప్స్ అయితే బాగుంటాయో నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.
వైట్ కానీ రెడ్ కానీ బ్లాక్ కానీ చాలా బాగుంటాయి. ఫుల్ స్లీవ్స్తోని మనకి ఎలానో వస్తున్నాయి కదా, మీషోలో చాలా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. 150 ఆర్ 180కి వచ్చేస్తుంది. సైడ్ పాకెట్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంటుంది. దీని పైకి అలాంటి క్రాప్ టాప్స్ అని వేసుకోవచ్చు, లేదా పెప్లం టాప్స్ వస్తున్నాయి కదా ఫుల్ స్లీవ్స్లో, పెప్లం టాప్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. వీటి మీదకి సెట్ అయ్యాయి. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మంచి క్వాలిటీలో మంచి రేటింగ్ ఉన్న ప్రొడక్ట్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. 320 to 350 మధ్యలో పడింది నాకు ఈ కాస్ట్, కానీ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ కానీ అంతా చాలా బాగుంది. ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. అంతే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. అలాగే మంత్లీ మన ఛానల్లో గివ్ అవే అనేది నడుస్తుంది. మంత్లీ 2 గివ్ అవేస్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. బై బై. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఐ లవ్ యు ఆల్.